ఎక్కడొచ్చింది ఈ రూమర్ ఇది? ఐ జస్ట్ డూ వాట్ ఐ థింక్ ఇస్ రైట్. ఐఎమ్ ఫ్లాటెడ్. అసలు నన్ను చూసి ఏ హీరోయిన్ వస్తుంది నా దగ్గరికి? ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ ద హీరోయిన్స్ దిస్ క్వశ్చన్, నాట్ మీ. ఎక్సైట్మెంట్ నేను ఫీల్ అయినప్పుడు దానికి ఎవరు కరెక్ట్ అనేది ఆలోచిస్తాను. కానీ అయితే మీరు పూర్ణ గారిని అడగాలి ఈ విషయం. నన్ను ఇవాళ ప్రపంచం మారిపోయింది కదా. హలో indiaglitz.com ఫాలోవర్స్, నా సినిమా అవును పార్ట్ 2 ఈ ఏప్రిల్ 3వ తారీఖు రిలీజ్ అవుతుంది. indiaglitz.com ఫాలో అయ్యి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో ఐ థింక్ మీరు అవును 2 చూసి కూడా అలాగే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. నో, సి యాక్చువల్గా సీక్వెల్స్ అంటే ఏంటంటే ఒక పార్ట్ అయిన తర్వాత ఒక కథ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ తీసినప్పుడు వేరే కథని చూపిస్తారు. కానీ యాక్టరు అదే లీడ్ యాక్టరు, అదే 2 సినిమాల్లోనూ ఒకే లీడ్ యాక్టర్ ఉంటాడు. బట్ అవును పార్ట్ 2 అనేది సీక్వెల్ కాదు. ఇట్ ఈస్ అ ట్రూ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం the climax of the part 1 is the starting point for part 2. సో ఎక్కడైతే part 1 ఎండ్ అవుతుందో అక్కడే part 2 స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాలో ఉన్న లాస్ట్ షాట్ ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ షాట్. ఎస్, న్యాచురల్గా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బాగా నచ్చితే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ ఉండాలనుకోవటంలో జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎంత బాగుంటే సెకండ్ పార్ట్లో ఎలిమెంట్. బట్ నేను అనుకుంటాం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మనం చూపించిన దాన్ని సెకండ్ పార్ట్లో మళ్ళీ చూపిస్తే రిపీట్ అనుకుంటారు. ఫస్ట్ పార్ట్లో ఉన్నదాన్ని సెకండ్ పార్ట్లో చూపించకపోతే అరే దాంట్లో అది ఉంది దీంట్లో ఇది లేదంటారు. సో నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫీల్ ఉంటూ కొత్త ఎలిమెంట్స్ ఉండాలనేదే నా జడ్జ్మెంట్. సో అలాగే చేసాం. ఫస్ట్ పార్ట్లో మీరు ఎలా ఏ ఫీలింగ్తో అయితే ఆ సినిమాని వాచ్ చేస్తారో అదే ఫీలింగ్తో ఈ సినిమాని కూడా వాచ్ చేస్తారు. బట్ ఒక కొత్త పద్ధతిలో వాచ్ చేస్తారు, కొత్త ఎలిమెంట్స్ని చూస్తారు, కొత్త వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చూస్తారు. సో చాలా కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఎస్, సేమ్ ఫార్మాట్లోనే స్టాటిక్ కెమెరాతోనే పార్ట్ 2 కూడా షూట్ చేసాం. ఎందుకంటే ఫీలు ఫస్ట్ పార్ట్ లాగా ఉండాలని. సో అందుకే దీంట్లో కూడా స్టాటిక్ కెమెరా వాడాం. బట్ ఆ కథని అబ్రప్ట్గా ఎండ్ చేశాం కాబట్టి మీరు అసలు దాని తర్వాత ఏం జరిగిందనే క్యూరియాసిటీని ఏదైతే ఫీల్ అయ్యారో ఆ క్యూరియాసిటీ మీకు ఈ పార్ట్ 2 ద్వారా సాటిస్ఫై అవుతుంది అనుకుంటున్నాను. టెక్నాలజీ ఎస్, ఇప్పటికీ 2 yearsలో బాగా డెవలప్ అయింది. బట్ కెమెరాస్లో టెక్నాలజీ కంటే లైటింగ్ టెక్నాలజీ కొత్తది వాడాము ఈ సినిమాకి. సో సినిమా చూడటానికి మీకు ఏదో కొత్త లైట్తో షూట్ చేసిన ఫీలు ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఈ సినిమాలో ఒక 55 minutes కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అవున్లో జస్ట్ ఒక 10 minutes ఎంత ఉంది. బట్ ఈ 55 minutes గ్రాఫిక్స్ మీరు సినిమా చూసిన తర్వాత 55 minutes గ్రాఫిక్స్ అన్నారు సార్, ఎక్కడుంది గ్రాఫిక్స్ అంటారు. బట్ ద పర్పస్ ఆఫ్ అ కంప్యూటర్ గ్రాఫిక్ అదే, మీకు గ్రాఫిక్ ఎక్కడుందో తెలియకుండా ఉండడమే కంప్యూటర్ గ్రాఫిక్, జస్ట్ ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం. రిపీట్ చేయటం అంటే నేను సీక్వెల్ చేశాం కాబట్టి హర్షాని పూర్ణాని పెట్టాల్సి వచ్చింది. ఇంతకుముందు సినిమా లడ్డుబాబులో నరేష్తో చేసాము, నరేష్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి నరేష్తో మళ్ళీ సినిమా. అంతేగాని నేను ఎప్పుడు ఈ ఆర్టిస్ట్ని రిపీట్ చేయాలనో లేకపోతే కొత్త ఆర్టిస్ట్ని పెట్టాలనో ఇలా ఎప్పుడు ఆలోచించను. సినిమా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కాస్టింగ్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్కి కొత్త ఆర్టిస్ట్ అయితే బాగుంటాడా, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటాడా అనేది ఆలోచిస్తాను ఫస్ట్. సో కొత్త ఆర్టిస్ట్ బాగుంటాడు అనుకున్నప్పుడు కొత్త ఆర్టిస్ట్ కోసం వెళ్తాం. లేదు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ చేస్తేనే ఇది బెటర్గా పండుతుంది అనుకున్నప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ వెళ్తాం. సో అది కాన్షియస్ డెసిషన్ కాదు. నాకు పెద్ద చిన్నతో పెద్ద ఎక్సైట్మెంట్ ఏమీ లేదమ్మా. నాకు ఎక్సైట్ అయ్యేది నేను ఎప్పుడూ కథ గురించి. నేను ఒక కథ పాయింటో లేకపోతే థాట్ అనుకున్నప్పుడు అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించినప్పుడే నేను సినిమా చేస్తాను. సో ఆ ఎక్సైట్మెంటు
నేను ఫీల్ అయినప్పుడు దానికి ఎవరు కరెక్ట్ అనేది ఆలోచిస్తాను, కానీ అంతేగాని ఇప్పుడు ఈ పెద్ద హీరోతో చేయటం వల్ల నేను పెద్ద డైరెక్టర్ అవుతాను, లేకపోతే చిన్న హీరోతో చేసిన వల్ల నేను చిన్న ఇలా అసలు ఐ నెవర్ థింక్ లైక్ దట్. I don't have any philosophies. I am not bound by any styles. I am not limited by any tradition. I just do what I think is right for that particular script. Ante. I am not bound. I am a craftsman. I am free. సో నేను ఈ పర్టికులర్ స్టైల్ పెట్టుకుని నేను ఏ సినిమా ఇచ్చినా నాకు ఈ స్టైల్లోనే తీస్తాను ఇలాంటివి లేవు. ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టు ద స్క్రిప్ట్, ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టు ద జానర్. అండ్ ఐ ట్రై టు, ఇప్పుడు నేను థ్రిల్లర్ సినిమా తీస్తున్నానంటే వాట్ బెస్ట్ ఐ కెన్ డూ టు మేక్ ఇట్ అ థ్రిల్లర్ అంతే ఆలోచిస్తాను, కానీ ఐ హ్యావ్ అ సర్టన్ స్టైల్, ఐ కెనాట్ డూ దిస్ అని నేను ఎప్పుడు ఆలోచించాను. ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. ఇది సురేష్ ప్రొడక్షన్స్తో నేను చేసే 5వ సినిమా. సో డాక్టర్ డి రామానాయుడు గారు ప్రజెంట్ చేసిన లాస్ట్ సినిమా. సో డెఫినెట్గా ఇది దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ అండ్ ద ఫిల్మ్. ఐ హోప్ బోత్ ఆఫ్ అస్ లివ్ అప్ టు ఇట్. మేమేమి డిలే ఏం లేదమ్మా. మేము ఎప్పుడు అంతే, సినిమా ఫినిష్ చేస్తాం, సెన్సార్ చేసుకుని పెట్టుకుంటాం. వి జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం టు రిలీజ్. ఊరికే సినిమా అయిపోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయటం ఇది నేను ఎప్పుడు చేయలేదు, సురేష్ బాబు ఎప్పుడు చేయలేదు. వి ఆల్వేస్ వెయిట్ ఫర్ ద రైట్ డేట్. ఎప్పుడు క్రౌడింగ్ తక్కువ ఉంది, ఎప్పుడు థియేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అప్పుడే చేస్తాం సినిమా రిలీజ్. అంతేగాని మేము ఇది డిలే చేయటమో లేకపోతే కావాలని హోల్డ్ చేయటం ఇలాంటివి ఏమి లేదు. శేఖర్ నాతో చాలా సినిమాలు చేశాడు. శేఖర్తో ఏంటంటే బేసిక్గా ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా మనం టైం ఇవ్వాలి. టైం ఇస్తే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచి మ్యూజిక్ డెలివరీ చేస్తాడు. మనం టైం ఇవ్వకుండా మేము ఎల్లుండి షూటింగ్ పెట్టుకున్నాం, మాకు రేపు సాంగ్ కావాలను, లేకపోతే మా సినిమా రిలీజ్ పెట్టుకున్నాం, రీ రికార్డింగ్ ఫినిష్ అని ఇలాంటి ప్రెషర్స్ ఎప్పుడు పెట్టకూడదు మ్యూజిక్ డైరెక్టర్కి. సో నేను ఎప్పుడు శేఖర్ చంద్రకి టైం ఇస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నచ్చవులేకి 6 నెలలు పట్టింది 5 పాటలు చేయడానికి. సో పాటలన్నీ రికార్డ్ అయిన తర్వాతే నేను షూటింగ్కి వెళ్ళాను. నువ్విలాకి సేమ్, అన్ని సినిమాలకి అంతే. అనసూయకి, అమరావతికి, దేనికి అతన్ని నేను తొందర పెట్టను. నేను రీ రికార్డింగ్ అది చేయమ్మా, లేదు సార్ ఇవాళ రీల్ అవుతుంది, రేపు ఎల్లుండి చేయమ్మా నాకు. సో ఐ ఆల్వేస్ గివ్ టైమ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. ఐ థింక్ హీ ఆల్సో అప్రిషియేట్స్ దట్. అది నన్ను హీరోయిన్స్తో లింకప్ చేశా. ఐఎమ్ ఫ్లాటెడ్. అసలు నన్ను చూసి ఏ హీరోయిన్ వస్తుంది నా దగ్గరికి. బట్ ఐ హ్యావ్ అ స్ట్రిక్ట్ రూల్ దట్ ఐ విల్ నాట్ గెట్ ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్ విత్ మై హీరోయిన్స్. ఐ ట్రీట్ దమ్ వెరీ ప్రొఫెషనలీ. భూమికతో 3 సినిమాలు చేసాము, ఇది పూర్ణతో 3 సినిమా, తర్వాత యామితో చేసాం, చాలామంది హీరోయిన్స్తో చేసాం. బట్ మై రిలేషన్షిప్ విత్ హీరోయిన్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్. ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ ద హీరోయిన్స్ దిస్ క్వశ్చన్, నాట్ మీ. ఎక్కడొచ్చింది ఈ రూమర్? ఇది అయితే మీరు పూర్ణ గారిని అడగాలి ఈ విషయం. నన్ను అవును, పూర్ణతోనే ఎందుకు లింకప్ చేస్తున్నారు, నన్ను హర్షతో ఎందుకు లింకప్ చేయట్లే? ఇవాళ ప్రపంచం మారిపోయింది కదా. నేను నా యాటిట్యూడ్ ఏంటంటే పర్సనల్గా ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. నా గురించి ఎవడేం మాట్లాడుకున్నా అసలు నేను అది రాసుకున్నా అసలు నేను అది పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అలా అనుకుని ఎవరికన్నా అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. నేను అవును చేసేటప్పటికి హారర్ మూవీస్ ఏమీ లేవు మార్కెట్లో. సో బట్ ఇప్పుడు వస్తున్నాయంటే అది మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఏదో 1-2 సినిమాలు హిట్ అవ్వడం వల్ల వచ్చినాయో ఏంటో మరి నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ అ ఫ్రాంచైజ్. అవును అనేది ఫస్ట్ పార్ట్ తీసాము, అది జనానికి నచ్చింది, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా అనిపించింది. దానికి మేము పార్ట్ 2 చేసి ఇంకొంచెం ఇంట్రెస్ట్తో దాన్ని ముందుకెళ్దామని ట్రై చేస్తున్నాం. అంతేగాని మిగతా హారర్ సినిమాలకి లేకపోతే మార్కెట్ కంపల్షన్స్ కోసం మనం ఈ సినిమా
అంటే ఈ సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ అ కామెడీ, ద జానర్ ఇస్ హారర్ అండ్ ఇట్ ఈస్ అ థ్రిల్లర్. సో దీంట్లో కామెడీకి రెలవెన్స్ లేదు. బట్ దీనికి కావాల్సిన లైట్ హార్టెడ్ మూమెంట్స్ దీంట్లోనే ఉంటాయి. అండ్ బేసిక్ ప్రిమైజ్ ఇస్ హారర్ అండ్ థ్రిల్లర్. ఇట్ ఈస్ నాట్ అ కామెడీ ఫిల్మ్. హారర్ మూవీస్లో ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ అని కాదమ్మా, నాకు ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ ఒక్కడే, డేవిడ్ ఫించర్ అనే డైరెక్టర్. అతను అతని ఫస్ట్ సినిమా చూసి ఇన్స్పైర్ అయింది 7 అనే సినిమా, బ్రాడ్ పిట్, మార్గన్ ఫ్రీమన్ యాక్ట్ చేసింది. లేటెస్ట్గా అతను తీసిన సినిమా గాన్ గర్ల్. సో he's the director whose films I definitely watch and feel motivated and inspired by. నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా యాక్షన్ మూవీసే ఇష్టం. సో మేబీ ఐ థింక్ ఐల్ డూ అన్ యాక్షన్ ఫిల్మ్ సూన్. నేను మంచి వేషాలు వస్తే డెఫినెట్గా చేస్తానమ్మా. నా సినిమాలు షూటింగ్ జరిగేటప్పుడు నేను బయట సినిమాలు చేయలేను కాబట్టి ఒప్పుకోను. నేను చేసే సినిమాల కంటే నేను ఒప్పుకోని సినిమాలే ఎక్కువ. ఎందుకంటే టైం కుదరకో, లేకపోతే క్యారెక్టర్ నచ్చకో, ఏదో ఇలాంటివి. బట్ మంచి వేషాలు వస్తే డెఫినెట్గా చేస్తానమ్మా. అదే ఒక సీజన్లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్సే వచ్చినాయి నాకు. బట్ అది నేను చూస్ చేసుకున్నది కాదు. వేషాలు మంచి, బట్ కాపర్ రోల్స్ ఎక్కువ వచ్చినాయి. అవును, మెసేజ్లు ఇచ్చేంత పెద్ద డైరెక్టర్ని కాదమ్మా నేను. బట్ వాట్ ఐ థింక్ దే షుడ్ డూ ఇస్ ఫస్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి. ఇది ప్రపంచంలో రకరకాల విషయాల గురించి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత కథ చెప్పగలను అనే టాలెంటు, కాన్ఫిడెన్స్ నీకు వచ్చిన తర్వాత ఆ తర్వాతే డైరెక్షన్ అటెంప్ట్ చేయాలి. కానీ ఏదో నేను ఒక కథ రాసుకున్నాను డైరెక్షన్ చేసేయాలని మాత్రం ట్రై చేయకూడదమ్మా. అది రైట్. థ్యాంక్ యూ. you